ప్రైజ్ ద లార్డ్. ఈరోజు నీ దగ్గరికి ఒక విషయాన్ని తీసుకురావడానికి నేను ఇష్టపడుతున్నాను. అదేంటంటే యేసుక్రీస్తు ప్రభువు వారి జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సిన ఒక విషయాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. మరి నీ జీవితంలో ఆనందం కలిగితే నువ్వేం చేస్తావు? నీ జీవితంలో ఆవేదన కలిగితే నువ్వేం చేస్తావు? మత్తయి సువార్త 14వ అధ్యాయం నుంచి ఆ 2 విషయాల సమయంలో ప్రభువు ఏం చేశారు అనేది చూద్దాము. ఈ మత్తయి సువార్త 14వ అధ్యాయం 13వ వచనంలో ఆధారం చేసుకుని ముందు చూసినట్లయితే ఆ సమయంలో బాప్తిస్మిచ్చి యోహాను చంపబడ్డాడు. ఇంకా చెప్పాలంటే హతసాక్షి అయ్యాడు. ఆ సమయంలో ఆ వార్త యేసుక్రీస్తు ప్రభు వారికి తెలిసింది. అది తెలియగానే, ఎందుకంటే ప్రభు ప్రేమమయుడే ఉన్నాడు, తనకి ఆబ్వియస్ గా ఏమై ఉంటుందంటే ఆవేదన కలిగి ఉంటుంది. ఆ ఆవేదన కలిగిన సమయంలో ఆయన ఇతరులతో పంచుకొని ఇతరులతో మాట్లాడుతూ లేకపోతే ఏం చేయాలని ఆలోచించినట్లేదు. అక్కడ ఏమని రాయబడి ఉందంటే అరణ్య ప్రదేశమునకు ఏకాంతంగా వెళ్ళెను. అంటే ఎప్పుడైతే ఈ ఆవేదనకరమైన వార్తను విన్నారో ప్రభువు వెంటనే ఏకాంతంగా ప్రార్థన చేయడానికి వెళ్ళారు. అదేవిధంగా ఇదే అధ్యాయం 14వ అధ్యాయం 23వ వచనంలో మరొక విషయం జరిగింది. దీని తర్వాత యేసుక్రీస్తు ప్రభువు వారు 5 రొట్టెల్ని 2 చేపల్ని 5,000 మందికి పంచిపెట్టారు. అది ఎంతో అద్భుతమో, ఎంతో ఆనందకరమైన విషయం కదా. ఇలా జరిగిన తర్వాత ఆ విషయాన్ని సంతోషం, ఆనందం, థ్యాంక్స్ గివింగ్ మీట్ అనకుండా యేసుక్రీస్తు ప్రభు వారు ఆ సమయంలో ఏం చేశారంటే ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండకు ఎక్కిపోయి, అంటే ఇక్కడ ఆనందకరమైన సమయంలో కూడా ప్రభు ఏం చేశారంట, ఏకాంతంగా ప్రార్థన చేయడానికి వెళ్ళారు. కాబట్టి మన ముందు దేవుడు ఒక అద్భుతమైన విషయాన్ని ఉంచారు. యేసుక్రీస్తు ప్రభు వారు మనకు ఒక మాదిరిగా ఒక విషయాన్ని చూపిస్తున్నారు. ఏంటంటే నా జీవితంలో లేకపోతే నీ జీవితంలో ఏదైనా ఆవేదన కలిగిందా? ఇతరులు చెప్పుకుంటూ వాపోతూ ఎవరు సహాయం చేస్తారా అని పరుగులు తీకు. ఏకాంతంగా వెళ్ళి ప్రభుతో సరిపడంత సమయము ప్రార్థనలో గడుపు. అదేవిధంగా ఏదైనా ఆనందకరమైన సమయం కలిగిందా? వెంటనే ఇటు అటు అందరితో పంచేసుకోవాలని కాదు. పంచుకోవడం మంచిదే, ఆవేదన కలిగినా పంచుకోవడం మంచిదే, ఆనందం కలిగినా పంచుకోవడం మంచిదే. కానీ మొట్టమొదటిగా నువ్వు ఎవరితో పంచుకోవాలంటే దేవుడితో పంచుకోవాలి. ప్రార్థనలో నువ్వు ఆ విషయాన్ని దేవుడికి చెప్పాలి. ప్రార్థనలో ఆ విషయాన్ని ప్రభువుకు చెప్పాలి. తగినంత సమయము నీ ఆవేదన తీరేంత వరకు, నీ ఆనందం అనేది రెట్టింపు అయ్యేంత వరకు ప్రభువుతో ప్రార్థనలో ఆ విషయాన్ని చెప్పు. ఆ విధంగా ఏకాంత సమయము, ఏకాంతంగా దేవునితో సహవాసం కలిగి ఉండడము నువ్వు అలవాటు చేసుకోవాలి. ఉదయాన్ని కలిగి ఉన్నాను కదా, మధ్యాహ్నం కలిగి ఉన్నాను కదా, సాయంత్రం కలిగి ఉన్నాను కాదు. ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడు, ఎప్పుడు ఆవేదన కలిగితే అప్పుడు, ఎప్పుడు ఆనందం కలిగితే అప్పుడు నువ్వు దేవునితో ఏకాంతంగా గడపడము ఒక అలవాటుగా చేసుకునే కృప దేవుడు నీకు దయచేయును గాక. ఆమేన్.